హలో గైస్, వెల్కమ్ టు శామ్వి టాకీస్. కంటెంట్ మ్యాటర్స్ హియర్. ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? వాయిసే కాదు, పర్సన్ కూడా మారారు. ఇలా వాయిస్ మారడానికి గల కారణం అంతర్గత ప్రతీకార్య చర్యలో భాగంగా సరే, విషయానికి వస్తే ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్తా, వినండి, తప్పదు. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. దీన్నే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అని కూడా అనొచ్చు. ఏదెలా అన్నా ఆ రెండు టీంల మధ్య మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఎలా అయినా అనొచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అనే అనాలి. ఎందుకంటే నాకు ధోని ఇష్టం, మా ఆయనకి కోహ్లీ అంటే ఇష్టం కాబట్టి. అంటే అలా అని కాదు, సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ఈ మ్యాచ్ చపాక్ స్టేడియంలో జరుగుతుంది. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ చపాక్ స్టేడియంలో హెడ్ టు హెడ్ స్టేటస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టోటల్గా చూసుకుంటే ఈ రెండు టీముల మధ్య 8 మ్యాచెస్ జరిగాయి. 2008 తప్పించి మరి ఏ మ్యాచ్లోనూ ఆర్సీబీ గెలవటం జరగలేదు. సో ఈసారైనా సిఎస్కే విన్ స్ట్రీక్ని బ్రేక్ చేసి ఆర్సీబీ గెలుస్తుందా, లేదా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో మళ్ళీ సిఎస్కేనే గెలుస్తుందా చూడాలి. ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెషన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం రెండు టీంల స్క్వాడ్స్ని చూసేద్దాం. ముందుగా సిఎస్కే. ఎంఎస్ ధోని, ఆ పేర్లోనే ఒక ఫీల్ ఉంటుంది. ఓకే బాబు, రెడీ. మొయిన్ అలీ, దీపక్ చహార్, దివాన్ కాన్వే, తుషార్ దేశపాండే, శివం దుబే, రుద్రాజ్ గైక్వాడ్, హంగర్ గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, పతిరానా, రహానే, షేక్ రషీద్, మిచల్ శాంటనర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణ, రచింద్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారెన్ మిచిల్, సమీర్ రిజ్వీ, ముస్తఫిజుర్ రహమాన్, అవినాష్ రావ్. ఇప్పుడు ఆర్సీబీ. ఫఫ్ డూప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పతిదర్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ రామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ బండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్, టోప్లే, హిమాంశు శర్మ, రజన్ కుమార్, కెమెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరన్, లాకీ ఫర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. సిఎస్కే ఆర్సీబీ కెప్టెన్స్ విషయానికి వస్తే సిఎస్కేకి ఎంఎస్ ధోని, ఆర్సీబీకి ఫాఫ్ డూప్లిసిస్. ఈ రెండు టీంలు మెయిన్గా డిపెండ్ అయ్యే ప్లేయర్స్ని చూస్తే సిఎస్కేకి బ్యాట్స్మెన్గా రుతురాజ్ గైక్వాడ్, దారెల్ మిచెల్, శివం దుబే. అండ్ లాస్ట్ సీజన్లో చూస్తే రహానే భయంకరమైన స్ట్రైక్ రేట్తో ఒపోనెంట్స్ మీద విరుచుకుపడ్డాడు. సో అతనిని కూడా మనం పవర్ హిట్టర్గా కన్సిడర్ చేయాలి. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ. వీళ్ళే కాదు, సిఎస్కే టీం చూసుకుంటే 90% ఆల్రౌండర్సే ఉన్నారు. బౌలర్స్ శార్దూల్ ఠాకూర్, మహేష్ తీక్షణ, దీపక్ చహార్. ఇప్పుడు నా ఫేవరెట్ సెక్షన్ వికెట్ కీపింగ్. ఒక్క ఐపీఎల్లోనే కాదు, ప్రపంచంలో ఏ ఫార్మాట్లోనైనా నంబర్ 1 వికెట్ కీపర్, సిఎస్కే ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే తల మన ఎంఎస్ ధోని. అండ్ సిఎస్కేకి దివాన్ కాన్వే రూపంలో ఒక స్ట్రాంగ్ బ్యాకప్ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. ఇక ఆర్సీబీ బ్యాట్స్మెన్గా ఫఫ్ డూప్లిసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్. లాస్ట్ సీజన్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోయినప్పటికీ దినేష్ కార్తిక్ తన సీనియారిటీ అండ్ క్యాపబిలిటీ బట్టి ఎలాంటి హిట్టరో మనందరికీ తెలిసిందే. పైగా ఇది తన లాస్ట్ ఐపీఎల్ కాబట్టి ఒక హై వోల్టేజ్ సీజన్తో తన ఐపీఎల్ జర్నీ ఎండ్ చేస్తాడని మా ఆయన లాంటి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సీజన్కి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ట్రేడింగ్లో తీసుకున్న కెమెరాన్ గ్రీన్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో చూడాలి. ఈ ట్రేడ్ ఆర్సీబీకి ప్లస్ అవుతుందా లేదా అనే మీ ఉద్దేశం కమెంట్ సెషన్లో తెలియచేయండి. ఆల్రౌండర్స్గా గ్లెన్ మ్యాక్స్వెల్, టామ్ కరన్,
క్యామరూన్ గ్రీన్. ఇక బౌలర్స్ చూస్తే మెయిన్‌గా మన మియా, మొహమ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫర్గూసన్. ఒకవేళ ఫారెన్ ఆప్షన్స్ ఫిల్ అయిపోతే కర్ణ్ శర్మ, మయాంక్ దాగర్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. వికెట్ కీపర్స్ ఆర్సీబీకి మోస్ట్ డిపెండబుల్‌గా ఉన్న వికెట్ కీపర్ మన దినేష్ కార్తిక్. బ్యాకప్‌గా అనుజ్ రావత్ కూడా ఉన్నాడు. ఇక చపాక్ స్టేడియం గురించి చెప్పాలంటే దాని కెపాసిటీ ఏమో 50,000 పీపుల్. అది మెయిన్‌గా బ్యాట్స్‌మెన్ పిచ్. కానీ స్పిన్నర్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా చపాక్‌లో 75 ఐపీఎల్ మ్యాచెస్ ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 44 టైమ్స్ గెలిచారు. చేసింగ్ చేస్తూ 29 టైమ్స్ గెలిచారు. 2 మ్యాచెస్ టై అయ్యాయి. ఇక 22nd జరిగే మ్యాచ్‌లో మన తల ధోని ఉన్న సీఎస్కే టీం గెలుస్తుందా? లేక తల మీద కిరీటం ధరించే కింగ్ కోహ్లీ ఉన్న ఆర్సీబీ టీం గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెషన్‌లో తెలియచేయండి. ఈసాల కప్ నామ్దే అని 15 ఏళ్ల ఎదురుచూపుకి స్త్రీ శక్తి సమాధానమిచ్చింది. కంగ్రాట్స్ ఆర్సీబీ ఉమెన్స్ ఆన్ విన్నింగ్ డబ్ల్యూపీఎల్ టైటిల్. సో ఇప్పటికింతే. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దిస్ ఈజ్ శ్రావణి సైనింగ్ ఆఫ్. సర్వే సబ్స్క్రైబర్స్ సుఖినో భవంతు.